విశాఖ సమిట్ సక్సెస్ పై వైసీపీ ఆరోపణలు గుప్పిస్తుంది. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. మరోవైపు సమ్మిట్ కు జరిగిన విధానాన్ని కూడా తప్పుపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, అయితే గత సంవత్సరంన్నర కాలం అయింది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చి ప్రధానంగా తీసుకున్నట్లయితే పెట్టుబడులు, అలాగే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన రెండింటిపైన కూడా ప్రధానంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ విశాఖ సమ్మిట్ అనేది చూసుకున్నట్లయితే 2 రోజుల పాటు ఇక్కడ జరిగింది. దాదాపు అంటే ముందు నుంచి కూడా చెప్తున్న ప్రకారం చూసుకున్నట్లయితే 10 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రావాలనేది ఒక లక్ష్యంగా అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే 10 లక్షల కంటే ఎక్కువగా మంది కూడా ఇక్కడ చూసుకున్నట్టే పెట్టుబడిదారులు వచ్చారనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాదన. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల మేర ఇక్కడ పెట్టుబడులు వచ్చాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దీనిపైన వైఎస్ఆర్ సిపి మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తీసుకెళ్తే గతంలో ఏదైతే ఒప్పందాలు జరిగినాయో వాటికి తప్ప ఇతర ఎవరు కూడా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరు కూడా ముందుకు రాలేదనేది కూడా ప్రధానమైన ఆరోపణ. అదే విధంగా చూసుకుంటే గతంలో అంబానీ వంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళెవరూ కూడా ఈ దఫా రాలేదు. కాబట్టి ఇది పూర్తిగా వైఫల్యం, కేవలం మాటల గారేదైతే ఈ ప్రభుత్వం ఉంది తప్ప వాస్తవంలో మాత్రం ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రాలేదనేది మాత్రం వైఎస్ఆర్సీపీ వాదనగా తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ 2 రోజులు జరిగిన సమ్మిట్ పైన చూసుకుంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు 2 రకాల మాటలు అయితే మార్చారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ సక్సెస్ అయిందని చెప్తున్నారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటిలో ప్రధానమైన గూగుల్ సంస్థ ఇక్కడ తీసుకున్నట్లయితే విశాఖపట్నానికి తరలి వచ్చింది. అయితే ఇక్కడ గూగుల్ సంస్థ చూసుకున్నట్లయితే గతంలో తమ హయాంలోనే దానికి అనుమతులు ఇచ్చాము, దానికి పూర్తిగా కూడా దానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కూడా తామే చేశాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి ఆ క్రెడిట్ తమడంటూ కొట్టేస్తా ఉందంటూ కూడా స్వయాన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆరోపించారు. ఏదైతే ఇక్కడ చూసుకుంటే గూగుల్కి ఒక్క సంస్థే కాదు, గూగుల్ రావడానికి అన్ని రకాల సదుపాయాలు కూడా మేమే ఏర్పాటు చేశాము. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ అలాగే లోకేష్ ప్రయత్నంతో గూగుల్ సంస్థ వచ్చిందనేది మాత్రం అవాస్తవం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ సమ్మిట్ చూసుకున్నట్లయితే ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం అదంతా బూటకము అనేది కూడా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అనేక విమర్శలు కొట్టించారు. అటు విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడి వరకు అంటే కేవలం విశాఖపట్నం గతంలో తాము ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే అమరావతికి ప్రాధాన్యత తగ్గుతోంది. ఏదైతే గతంలో మేము ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని ఎప్పుడైతే ప్రకటించాం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఆర్టిస్టుగానే ప్రయత్నాలు చేస్తోంది. విశాఖపట్నానికైనా ఐటీ కంపెనీలు కానీ ఇతర అభివృద్ధి పూర్తిగా కూడా కేవలం విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికే పరిమితం అవుతా ఉంది. మరోవైపు రాయలసీమకు మాత్రం ముండి చేసి చూపుతా ఉన్నట్టు కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టే ఇటీవల కాలంలో ప్రధానమైన అంశాలన్నీ కూడా విశాఖపట్నం వేదికగా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు, గూగుల్ లాంటి సంస్థలు కూడా అన్ని కూడా ఆ ప్రాంతానికే వచ్చినాయి. అయితే ఇక్కడ చూడవచ్చు దీనిపైన కూడా అధికార కూటమి ప్రభుత్వం మాత్రం ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా దీనిపైన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. తమకు అన్ని మొత్తం 13 జిల్లాలకు సంబంధించి కూడా ఏ జిల్లాలో ఏ కంపెనీలు వస్తున్నాయనేది కూడా ఆయన కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాబట్టి రాయలసీమకు కూడా ప్రత్యేకమైన ప్యాకేజీలు కూడా ఇచ్చాము. అయితే ఐటీ కారిడార్ గా ఉన్న విశాఖపట్నానికి మాత్రం కేవలం ఐటీ కంపెనీలు వస్తున్నాయి. అయితే ఇతర ప్రాంతానికి కూడా ఇక అమరావతి కానివ్వండి, అమరావతి చూసుకున్నట్లయితే ఇప్పటికే అనేక సంస్థలు కూడా అమరావతికి వచ్చినాయి. అదేవిధంగా రాయలసీమకు కూడా అనేక ఫ్యాక్టరీలు కూడా అనేక సంస్థలు కూడా వచ్చినాయి. ఏదైనప్పటికీ కూడా తాము ఎన్నికల హామీలు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తే తాము ముందుకు వెళ్తున్నాము. విమర్శలు అయితే తాము పట్టించుకోము. అవసరమైతే పెట్టుబడి పెట్టేందుకు వైఎస్ఆర్సీపీ కూడా ముందుకు రావాలి. తమకు తెలిసిన వారిని కూడా వారి పెట్టుబడిదారుల కన్నా ముందుకు తీసుకొస్తే వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కూడా కల్పిస్తామంటూ కూడా ఒక ఆఫర్ కూడా వైఎస్ జగన్ ఇచ్చారు. ఏదైనప్పటికీ కూడా ఈ సమ్మిట్ మాత్రం పూర్తిగా కేవలం వాస్తవానికి దూరంగా ఉండాలి అని మాత్రం వైఎస్ఆర్ వాదన. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.
విశాఖ సమ్మిట్ సక్సెస్ పై వైసీపీ ఆరోపణలు గుప్పిస్తుంది. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి విజన్ వల్లే సాధ్యమైందన్న టీడీపీ వ్యాఖ్యలపై మండిపడుతుంది వైసీపీ. ఆర్భాటమే తప్ప అమల్లో ఏమీ జరగలేదంటుంది వైసీపీ. గతంలో అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు సమ్మిట్కు వచ్చారంటూ కౌంటర్లు వేసింది. వైసీపీ చేసినవే టీడీపీ చెప్పుకుంటుందంటున్న వైసీపీ నేతలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.